దాదాపుగా నెల రోజుల నుండి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల తరపున కొట్లాడుతా ఉన్నారు. మరి ఎందుకు మరి ప్రభుత్వం ఎంతసేపు 5,000 నోటిఫికేషన్ అని ఒక వార్త వచ్చింది కానీ ఈ 19,000 దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఏ నాయకుడు కూడా మాట్లాడతారు. ఎంతసేపు మీరైతే ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు, మీపై అనేకమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏం సమాధానం? ఇక్కడ ఫస్ట్ థింగ్ చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ ప్రభుత్వంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏంటంటే 5,000 ఖాళీలకి మేము భర్తీ చేస్తాం అనేసి అన్నారు. ఇంకొక పక్కన కాంట్రరీగా డీజీపీ గారు అన్నది ఏంటి అంటే 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పినారు. ఈ ప్రాసెస్ లోనే మేము డీజీపీ గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ నుంచి రావాల్సిన క్లారిటీ వచ్చింది. అల్టిమేట్ గా వాళ్ళు ఏమంటారంటే ప్రభుత్వం మాకు ఫినాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వాలి అనేది చెప్పింది. సో ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని అంటే నిరుద్యోగులందరినీ ఒక కాన్స్టాంట్ ఫేజ్ లో ఉంచుతున్నారు. ఏంటి, ఖచ్చితంగా వీళ్ళు పుస్తకాలకు అటాచ్ అయి ఉండాలి, చదువుతానే ఉండాలి. అది చదువుతా ఉండాలి అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి, మేము ఇన్ని వేల నోటిఫికేషన్ ఇస్తాం ఈ రోజు, లేకపోతే టీజీపీఎస్సీ నుంచి ఇన్ని వేల నోటిఫికేషన్ భర్తీ చేస్తాము అని స్టేట్మెంట్లు వస్తా ఉన్నాయి. ప్రభుత్వాలు ఏంటి అంటే కంప్లీట్ గా స్టేట్మెంట్స్ కే పరిమితం అయినారు తప్ప అది రియాలిటీలో యాక్షన్ లో ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు కొన్ని వచ్చినాయి టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్, వాటిలో ఆల్మోస్ట్ అన్నిటికీ ఫినాన్షియల్ క్లియరెన్స్ ప్రీవియస్ గవర్నమెంట్ లో నుంచే చర్చలు నడుస్తా ఉన్నాయి. అవి ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఎస్పెషల్ గా పోలీస్ రిక్రూట్మెంట్ కి వచ్చేటప్పటికి ఇక్కడనే చూస్తే మీకు 1,000 మంది అభ్యర్థులు కనిపిస్తున్నారు. ఇట్లా అన్ని జిల్లాల్లో కలిపితే లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. ఆ లక్షల మంది అభ్యర్థులకి 5,000 ఏ రకంగా సరిపోతాయి? ఇక్కడ ఈ అభ్యర్థులందరూ కోరుకునేది ఏంటి అంటే మాకు ఉద్యోగ అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. చెప్పినట్టు 5,000 నోటిఫికేషన్ వస్తే కేటగిరీ వైజ్ కొన్ని జిల్లాలకు 0 వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అవును, ఇప్పుడు ఇందాక ఒక బ్రదర్ వరంగల్ నుంచి ఉన్నారు. ఆ బ్రదర్ ఏం చెప్పారు, వాళ్ళ పర్టికులర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వాళ్ళ ఏరియాకి సంబంధించి 2 పోస్టులు వస్తున్నాయి అన్నారు. ఇప్పుడు ఆ 2 పోస్టులకి ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది కంపీట్ అవుతారు? అదేమైనా క్యాలిక్యులేట్ చేసిందా ప్రభుత్వం? ఇవి కదా చూడాల్సింది. ఇప్పుడు నిరుద్యోగులు అడిగేది ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం ఇంపాసిబుల్ అనేది అందరికీ తెలుసు. నిరుద్యోగులకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఛాన్సెస్ ఆఫ్ ఆపర్చునిటీ, అంటే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం జాబ్ కాంపిటెన్సీ ఈజీ అవుతుంది కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరు సంవత్సరాల తరబడి చదువుతున్నారు. సో వాళ్ళు అడిగేదల్లా ఒక అవకాశం పెంచమని అడుగుతున్నారు. దానికి ప్రభుత్వాలు ఎందుకు నిరాకరిస్తున్నాయి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఏదైనా ఉంటే నోటిఫికేషన్ విషయంలోనే రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉంది గవర్నమెంట్. అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలోనే బడ్జెట్ కనిపించట్లేదా ప్రభుత్వానికి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చూస్తే బడ్జెట్ విషయానికి వస్తే నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాండి. రేవంత్ రెడ్డి గారు, మీరు 60 సార్లు 70 సార్లు ఢిల్లీకి వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్స్ లో బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి సమాధానం చెప్పండి నిరుద్యోగులకి. దానికి ఉన్న బడ్జెట్ ఉద్యోగ భర్తీలకు ఎందుకు ఉండట్లేదు? మరి ఇదే బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది, ఆల్రెడీ రాష్ట్రం అప్పుల్లో ఉంది అని మీకు బిఫోర్ ఎలక్షన్స్ తెలియదా? ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీకు స్టేట్ అఫైర్స్, స్టేట్ ఫైనాన్షియల్ అఫైర్స్ అంతా తెలుస్తుంది కదా. మరి ఆ రోజు ఎట్లా ప్రామిస్ చేసిండ్రు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో ఎట్లా పెట్టిండ్రు? ఆ రోజు ఆలోచించుకోవాలి కదా బడ్జెట్ గురించి. ఈ రోజు మేము మా ఉద్యోగాలు మాకు ఇమ్మని అడిగినప్పుడు బడ్జెట్ అనే మాట ఎందుకు వస్తుంది? అది రాకూడదు. కానీ మీ విలాసాలకి, మీరు పెట్టాలనుకునే అందాల పోటీలకి, మీరు ఢిల్లీ ట్రిప్లకు అన్నిటికీ బడ్జెట్లు ఉంటాయి. కానీ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం బడ్జెట్ ఉండదు. అంటే ఇక్కడే మనం అందరం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇదొక ఎస్కేప్ మేనరిజం. మేము ఎట్లా ఎస్కేప్ అవ్వాలనే దాంతో బడ్జెట్ అంటే ఎవరేం క్వశ్చన్ చేయలేరు. అడిషనల్ బడ్జెట్ తీసుకొచ్చి పెట్టమని అడిగేదానికి ఎవరు ముందుకు రారు కదా. సో ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు కాబట్టి ఈ సాకు చూపిస్తున్నారు తప్ప అది నిజం కాదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవ్రీ 2 years ఒకసారి నోటిఫికేషన్ అనేది వచ్చింది ఎస్ఐ కానిస్టేబుల్స్. మరి ఈ ప్రభుత్వం 3 ఏళ్ళ వస్తుంది, ఎందుకు మరి నిర్లక్ష్యం చేస్తా ఉంది? అంటే ఎందుకు నిరుద్యోగులని వాడుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది? ఎందుకంటే అండి ఇప్పుడు అందరికి ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగులు బాగుపడతారు. కానీ వాళ్ళకి అది కాదు కదా. బాగుపడితే తర్వాత ఎవడు వీళ్ళ కోటేయాలి, వాళ్ళ కోటేయాలి, వీళ్ళకి పని చేయాలి, ఈ పార్టీకి పని చేయాలి, ఆ పార్టీకి పని చేయాలని ఆలోచన ఉండదు. ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇంత మందిని ఇట్లాగే ఐడల్ గా ఖాళీగా కూర్చోబెడితే ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఏదో ఒక అడ్డమైన హామీ ఇచ్చి వీళ్ళందరినీ వాడుకోవచ్చు, ఏదో ఒకటి చేసి వీళ్ళందరినీ ఎలక్షన్ ప్రచారాలకు వాడుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఎక్స్క్లూజివ్ గా 2023 ఎలక్షన్స్ లో ఇది చేసింది కాబట్టి మళ్ళీ అది రిపీట్ చేయాలని చూస్తారు. దానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే బిఫోర్ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ ఇస్తే ఎవరు బయటకు రారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎవరు ఎత్తి చూపరు. కానీ ఇంకోటి ఏంటంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఏరుకోరి తెచ్చుకున్నారు. సో గతంలో ఊర్లకు తిరిగి అంత చేసిళ్ళు. ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. ఇదే నిరుద్యోగులు ఎందుకు మరి అంత అవసరం ఏమొచ్చింది? అవసరం ఏంటి అంటే అండి ఉద్యోగం ప్రతి ఒక్కరి హక్కు, ఉద్యోగం ప్రతి ఒక్కరికి అవసరము. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వను అని ఆనాడే చెప్పుంటే మేము ఇంకొకలాగా ఆల్టర్నేట్ చూసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇంకా గమనిస్తే మీరు జిల్లాలలో ఉన్న నిరుద్యోగుల దగ్గర వెళ్ళి మాట్లాడితే మీకు చాలా అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటారు, అక్కడ మేము ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక అడుగు ముందుకు వెళ్తారు. సరే ఆ ప్రాసెస్ లో ఉండగానే 2-3 ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వగానే ఒక నోటిఫికేషన్ వస్తుంది, స్టేట్మెంట్ వస్తుంది పేపర్ లో, త్వరలో 5,000 పోలీస్ ఉద్యోగాల భర్తీ, త్వరలో టీజీపీఎస్సీ ఇన్ని ఖాళీలను భర్తీ చేసిన అంటారు. సో మళ్ళీ వాళ్ళు సరే అమ్మ ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని బ్యాక్ వచ్చేస్తారు. సో వాళ్ళని అటు వెళ్ళనీయకుండా ఇటు ఇందులోనే ఉండి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా నిరుద్యోగుల బతుకు లాగం చేస్తుంది ఎవరు?
ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో నేను ఎక్స్క్లూజివ్ గా అనేది రేవంత్ రెడ్డి గారినే. ఇంకోటి ఇదే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలంటే అసలు నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తా ఉన్నారు. వీళ్ళు ఎంతసేపు ధర్నాలు చేసే వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి స్టేట్మెంట్లు వస్తా ఉన్నాయి. సో దీనికి ఏం సమాధానం? అసలు సిగ్గుండాలండి రేవంత్ రెడ్డి గారికి. ఒక చీఫ్ మినిస్టర్ చైర్ లో కూర్చొని అసలు ధర్నాలు చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చీఫ్ మినిస్టర్ది. కానీ ఇక్కడ ఏమైతుంది, ధర్నాలు చేస్తే వీళ్ళు చేపించారు వాళ్ళు చేపించారు అని అంటే నేను అడుగుతున్నా, మరి వీళ్ళు వాళ్ళు చేపించే దానికి అవకాశం ఎందుకు ఇస్తుంది రేవంత్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? అవకాశం ఇవ్వద్దు కదా. ఇస్తున్నారు అని అంటే అది ప్రభుత్వ వైఫల్యమే కదా. ఆ ప్రభుత్వ వైఫల్యాన్ని యాక్సెప్ట్ చేయలేక ఏదో ఒక విధంగా వాళ్ళ మీదనే తోసేస్తే ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఒకటే ప్రశ్న, లాస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే రేవంత్ రెడ్డి 40,000 నోటిఫికేషన్ రాబోతా ఉంది, అందరు చదువుకోండి అని చెప్పేసి మిమ్మల్ని అందరూ స్టేట్మెంట్ ఇవ్వడం. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి దాదాపుగా కొన్ని నెలలు అవుతా ఉంది. ఏంది ఆ నోటిఫికేషన్ సంగతి ఏంది అసలు? ఒకటి మీరు గమనించాలి, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ బహిరంగ సభ వేదిక మీదకు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రస్తావన లేకుండా ఆయన సభ ముగించింది లేదు. ఆ ఉద్యోగాల ప్రస్తావనలో కూడా ఆయన చెప్పిందే అబద్ధం, ప్రతిదీ అబద్ధం చెప్తూనే వచ్చినారు. ఎక్కడ కూడా నిజం చెప్పలేదు. ఒకసారేమో 70,000 ఇచ్చిన అంటాడు, ఒకసారేమో త్వరలో ఇన్ని వేలు ఇస్తా అంటాడు, అన్ని వేలు ఇస్తా అంటాడు. ఇది విని అలవాటు అయిపోయింది. ఇది విని అలవాటు అయిపోతుంది జనాలకి. దీని ఏంటంటే ఆయన దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే అదర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ని టార్గెట్ చేస్తున్నారు. సో అది కాదు రేవంత్ రెడ్డి గారు, నేను చెప్పేది మీరు అబద్ధాలు మానుకోండి. మీకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా అబద్ధాలు చెప్పడానికి. అది మానుకొని చేయాల్సిన పని చేయండి.